అమృత ప్రణయ్ అప్పట్లో జరిగినటువంటి పెద్ద చర్చ. అసలు హిందూ సంస్కృతి సంప్రదాయాల మీదనే చర్చ జరిగింది, అంటరానితనం మీద చర్చ జరిగింది. ఆ రోజున మారుతీరావు అల్లుడిని హత్య చేయించినటువంటి సంఘటన ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటల మీదనే జరిగింది. వాస్తవంగా అదంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అబ్బాయి ఏమో అప్పుడు చనిపోతే ఆ కుటుంబం దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో తెలియదు, తల్లింటికే వచ్చింది, ఆస్తి అనుభవిస్తుందని కొంతమంది, లేదు అత్తారింట్లోనే ఉండి జాగ్రత్త తీసుకుంటుందని మరికొంతమంది మాట్లాడుకుంటున్నది. అది ఏది వాస్తవం అన్నది ఎవరు కూడా స్పష్టంగా మీడియా కూడా హైలైట్ చేయట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మొన్న అమ్మాయి ఏదో బట్టలు వేసుకుందంటూ ఓ ఫోటోతో ట్రోల్ చేస్తున్నారు. వెరీ సింపుల్ లాజిక్. సంస్కృతి సంప్రదాయాలు అన్నటువంటిది పాటించే వాళ్ళు ఉన్నారు, పాటించని వాళ్ళు ఉన్నారు. పాటించని వాళ్ళని దూషించడం అనవసరం, పాటించే వాళ్ళని వెటకారం చేయడం అనవసరం. పాటించే వాళ్ళని వెటకారం చేసేటటువంటి వాళ్ళు కంట్రోల్లో ఉండాలి, పాటించని వాళ్ళని విమర్శించడము అనవసరం. అది వాళ్ళ ఇష్టం. ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకమనే చెప్తోంది. మనకి పురాణాల్లో కూడా నాస్తికవాదులు ఉన్నారు, పురాణాల్లో కూడా దేవుణ్ణి ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, దేవుడితో యుద్ధాలు చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడైనా సరే దైవాంశ రాక్షసాంశ అన్నటువంటి సహజంగా ఉంటుంది. ఎవరు నాస్తికులకి రాక్షసుడు గొప్పవాడు, ఆస్తికులకి దేవుడు గొప్పవాడు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం. అలాగే కుల మతాలకి సంబంధించినటువంటి విభేదాలు బ్రిటిష్ వాడు అంటించింది, మనం అది కొనసాగించాం. తప్పు చేయలేదా? మనం అవమానించలేదా? దళిత బడుగు బలహీన వర్గాలను ఊరి చివరికి చేయలేదా? ఆ తప్పు చేసిన దానికి ఫలితం కొన్ని దశాబ్దాలు చేసినటువంటి శిక్ష. ఆనాడు మన తాత ముత్తాతల నాడు చేసిన తప్పు ఇవాళ అనుభవిస్తున్నాం. మారాల్సింది ఎవరు? సమాజంలో ఇప్పటికైనా అందరం కలిసి ఉండాలన్నటువంటిది. ఇప్పుడు ఈ సందర్భంలో ఇట్లాంటి ఉదంతం ద్వారా అబ్బాయిని చంపించడం తప్పే కదా. అదే సందర్భంలో అమ్మాయి తండ్రి గురించి మాట్లాడిన మాటలు అది తప్పే. కాకపోతే అమ్మాయి పెంపకంలో ఇచ్చిన బుజ్జగింపు లేదా ఆమెకి ఇచ్చినటువంటి చనువు చివరికి బాగా చూసుకుంటే వచ్చేది బొమ్మరిల్లు ఫాదర్లే అవుతారు. ఎఫెక్ట్ అయింది. అమ్మాయి ఇప్పుడు ఎలా బ్రతకాలో అమ్మాయి ఇష్టం, అమ్మాయి వ్యక్తిగత జీవితం. అమ్మాయి ఎట్లా బట్టలు కట్టుకోవాలో చెప్పే అర్హత మనకు లేదు. లేదా ఆ అమ్మాయి బట్టల గురించి వాదించేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజున సమాజంలో బట్టలన్నీ మార్పించలేం. పైగా ఆ మాట అన్నటువంటి వాళ్ళని మూర్ఖులుగానే భావిస్తున్నటువంటి సందర్భం. మనమే చెప్తున్నాం విదేశాల్లో బురకాలు ధరించమంటం ఏంటి అని చెప్పి. మరి దాన్ని విమర్శిస్తున్న వాళ్ళు ఇక్కడ ఆ అమ్మాయి బట్టల గురించి ఎట్లా విమర్శిస్తారు? కాబట్టి ఎవరి మతాన్ని ఎవరి వాదాన్ని వాళ్ళని అనుభవించనిస్తే బెటరు. అనవసరమైన వివాదాలతో వ్యక్తిగత జీవితాల్లో వెళ్లాల్సిన అవసరం అయితే లేదని నేనైతే భావిస్తున్నాను.